హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వీడియోలో ఎప్పట్లాగానే మనం ఒక న్యూస్ ఆర్టికల్ను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ న్యూస్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రత్యేక పరిస్థితులలో కూటమి అధికారంలోకి వచ్చింది. అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్టులపై పెట్టుబడులు పెంచాం. ఆర్థిక వ్యవస్థ గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పారిశ్రామికవేత్తలు పారిపోవాలనుకున్నారు, అంటే అప్పట్లో పారిపోవాలనుకున్నారు, ఇప్పుడిప్పుడే పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం పేరు ఉపయోగించుకొని పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. ఓకే, ఇదంతా చెప్పింది ఎవరంటే సీఎం చంద్రబాబు నాయుడు. ఇది అన్నమాట న్యూస్ ఆర్టికల్. ఇప్పుడు మనం ఈ న్యూస్ ఆర్టికల్ను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో మరిన్ని వీడియోలు కావాలనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో హెల్ప్ అవుతాయి, మరిన్ని వీడియోలు చేసేలాగా వీలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నో సమస్యలు ఉన్నాయి అంటే చాలా సమస్యలు ఉన్నాయి అనమాట. అంటే మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది రాద్దాం. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏం లేదు కాబట్టి మనం దేర్ ఆర్ అనేది తీసుకుందాం. ఓకే, దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్. దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్, చాలా సమస్యలు ఉన్నాయి. ఎక్కడ? రాష్ట్రంలో, అంటే ఇన్ ద స్టేట్, రాష్ట్రంలో. దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద స్టేట్ అంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి అని అర్థం. ప్రత్యేక పరిస్థితులలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? కూటమి అనేది సబ్జెక్టు. అధికారంలోకి వచ్చింది. కూటమి అంటే కోఎలిజన్, అంటే కూటమి అధికారంలోకి వచ్చింది అంటే పవర్లోకి వచ్చింది అనమాట. అంటే కేమ్ టు పవర్ అని రాయొచ్చు. రెండు కలిపితే ద కోఎలిజన్ కేమ్ టు పవర్. ఎప్పుడు వచ్చింది? ప్రత్యేకమైన పరిస్థితులలో. పరిస్థితులు అంటే సర్కామ్స్టాన్సెస్. ప్రత్యేకమైనది కాబట్టి స్పెషల్ సర్కామ్స్టాన్సెస్ అనమాట. అంటే ద కోఎలిజన్ కేమ్ టు పవర్ ఇన్ స్పెషల్ సర్కామ్స్టాన్సెస్. నెక్స్ట్, అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. ఫస్ట్ ఇది రాద్దాం. ముందుకు వెళ్తున్నాం అంటే మేము. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? మేము ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ వెళ్ళడం అంటే గో, ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి గోయింగ్ రాయాలి. అంటే వీఆర్ గోయింగ్, ముందుకు అంటే ఫార్వర్డ్. ఓకే, ఇక్కడ గోయింగ్ కంటే ఇంకా మూవింగ్ అని రాస్తే బాగుంటుంది కాబట్టి నేను గోయింగ్ ప్లస్లో మూవింగ్ అని రాస్తున్నాను. ఏది రాసినా సరే ఓకే. వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్, మేము ముందుకు వెళ్తున్నాం. ఎలా? అన్ని వ్యవస్థలను అంటే ఆల్ సిస్టమ్స్ని సమన్వయం చేసుకొని, అంటే ఇక్కడ సమన్వయం అంటే కోఆర్డినేషన్ అనమాట. మొత్తం కలిపి రాస్తే వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ బై కోఆర్డినేటింగ్ ఆల్ సిస్టమ్స్. వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ బై కోఆర్డినేటింగ్ ఆల్ సిస్టమ్స్ అంటే అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నాం అనమాట. తర్వాత రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్టులపై పెట్టుబడులు పెంచాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఎవరు పెంచారు? మేమే పెంచాం. ఇక్కడ ఎప్పుడో పెంచడం కాకుండా రీసెంట్గా మేమున్నప్పుడే పెంచామని చెప్పడానికి నేను ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాస్తున్నాను. ఇక్కడ పెంచడం అంటే ఇంక్రీజ్ చేయడం అనమాట. కాబట్టి వీ హ్యావ్ ఇంక్రీజ్డ్. ఏం పెంచాం? పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్. వేటిపైన? రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్టుల పైన పెంచినాం. కాబట్టి వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రోడ్స్, పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్. నెక్స్ట్, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ ఇది రాద్దాం. మనం ప్రయత్నం చేస్తున్నాం అని రాద్దాం. ఏం ప్రయత్నం చేస్తున్నాం? ఎవరు అంటే మేమే. కాబట్టి వీఆర్ ట్రయింగ్
అంటే మేము ప్రయత్నం చేస్తున్నాం అని. ఏం ప్రయత్నం చేస్తున్నాం? గాడిన పెట్టే ప్రయత్నం. ఇక్కడ పెట్టడం అంటే పుట్ అనమాట. వీఆర్ ట్రయింగ్ టు పుట్ దేన్ని పెట్టడానికి? ఆర్థిక వ్యవస్థను, అంటే ఎకనామిక్ సిస్టమ్ అనమాట. అంటే వీఆర్ ట్రయింగ్ టు పుట్ ది ఎకనామిక్ సిస్టమ్. గాడిన పెట్టడం అంటే బ్యాక్ ఆన్ ట్రాక్ అనమాట. అంటే ఏదో బాగలేని దాన్ని తిరిగి తీసుకురావడం అనమాట. అంటే గాడిన పెట్టడం ఉంటుంది దాన్ని, అంటే బ్యాక్ ఆన్ ట్రాక్. మొత్తం చూస్తే వీఆర్ ట్రయింగ్ టు పుట్ ది ఎకనామిక్ సిస్టమ్ బ్యాక్ ఆన్ ట్రాక్. తర్వాత పారిశ్రామికవేత్తలు పారిపోవాలనుకునేవారు అంటే ఏంటి? పారిపోవాలనుకున్నారు అనమాట. అంటే ఇక్కడ మనం వాంటెడ్ టు ప్లస్ V1 స్ట్రక్చర్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? పారిశ్రామికవేత్తలు అంటే ఇండస్ట్రియలిస్ట్స్ ఏమనుకునేవారు? పారిపోవాలనుకునేవారు. అంటే ఇక్కడ పారిపోవడం అంటే ఫ్లీ అనే వెర్బ్ను మనం ఉపయోగించుకోవచ్చు. మొత్తం రాస్తే ఇండస్ట్రియలిస్ట్స్ వాంటెడ్ టు ఫ్లీ అంటే పారిపోవాలనుకున్నారు అని రాశాను. ఇక్కడ మీరు ప్రతిదీ ఎగ్జాక్ట్ తెలుగు ట్రాన్స్లేషన్ చూడొద్దు. ఇండస్ట్రియలిస్ట్ వాంటెడ్ టు ఫ్లీ పారిపోవాలనుకున్నారు అని ఎప్పుడు? అప్పట్లో అని రాద్దాం. యాడ్ చేస్తున్నది ఇన్ దోస్ డేస్. అప్పట్లో పారిశ్రామికవేత్తలు పారిపోవాలనుకున్నారు, కానీ ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం అని అర్థం. అంటే ఇప్పుడే అని అర్థం. అంటే నవ్ ఓన్లీ ఇప్పుడే పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. ఎవరు? మేమే. ఇక్కడ ఆకర్షించడం అంటే అట్రాక్ట్ చేయడం అనమాట. అంటే వీఆర్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులను. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, వీఆర్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత ఇంగ్లీష్ మీడియం పేరు ఉపయోగించుకొని పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. ఓకే, ఫస్ట్ ఏం చేశారు? ఇంగ్లీష్ మీడియం పేరు ఉపయోగించుకున్నారు. ఫస్ట్ ఇది రాద్దాం. ఎవరు ఉపయోగించుకున్నారు? వాళ్ళెవరో గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ దే తీసుకుందాం. వారు అని. అంటే దే యూజ్డ్, వాళ్ళు ఉపయోగించుకున్నారు. దేన్ని? ఇంగ్లీష్ మీడియం పేరు. అంటే దే యూజ్డ్ ద నేమ్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం. అండ్ ఇంకేం చేశారు? ఆడుకున్నారు. అంటే ప్లేడ్, ఆడుకున్నారు. ఏం ఆడుకున్నారు? పిల్లల జీవితాలతో. అంటే విత్ ద లివ్స్ ఆఫ్ చిల్డ్రన్, లేకపోతే విత్ చిల్డ్రన్ లివ్స్ అని రాసినా సరే ఓకే. ఇవన్నీ చెప్పింది ఎవరు అంటే సీఎం చంద్రబాబు నాయుడు. ఇది అన్నమాట న్యూస్ ఆర్టికల్. ఒకసారి మొత్తం చూస్తే చూడండి, ఇక్కడ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంటే దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద స్టేట్. ప్రత్యేక పరిస్థితులలో కూటమి అధికారంలోకి వచ్చింది. అంటే ద కోఎలిజన్ కేమ్ టు పవర్ ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. అంటే వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ బై కోఆర్డినేటింగ్ ఆల్ సిస్టమ్స్. ఇక్కడ సిస్టమ్ అని ఉంది, యాక్చువల్గా సిస్టమ్స్ ప్లూరల్ అనమాట. రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్టులపై పెట్టుబడులను పెంచాం. అంటే వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రోడ్స్, పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. అంటే వీఆర్ ట్రయింగ్ టు పుట్ ది ఎకనామిక్ సిస్టమ్ బ్యాక్ ఆన్ ట్రాక్. పారిశ్రామికవేత్తలు పారిపోవాలనుకునేవారు. అంటే పారిపోవాలనుకున్నారు అప్పట్లో అని రాశాను నేను. ఇండస్ట్రియలిస్ట్స్ వాంటెడ్ టు ఫ్లీ ఇన్ దోస్ డేస్. ఇప్పుడిప్పుడే పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. అంటే నవ్ ఓన్లీ వీఆర్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇంగ్లీష్ మీడియం పేరు ఉపయోగించుకొని పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. అంటే దే యూజ్డ్ ద నేమ్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం అండ్ ప్లేడ్ విత్ ద లీవ్స్ ఆఫ్ చిల్డ్రన్. సీఎం చంద్రబాబు నాయుడు. ఇది అన్నమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో, లేకపోతే ఈ వీడియో నచ్చిందనో, బాగుందనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.